యేసుక్రీస్తు శిష్యులముగా ధనాశకు దూరంగా ఉందాము. ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి ప్రవక్త అయిన బిలాము ధనం విషయంలో పడిపోయినట్లు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2-3 వచనములలో చూస్తాము. అతడు అన్యాయము చేయుట ద్వారా కాదు, కానీ ధనమును ప్రేమించుట ద్వారా పడిపోయాడు. బిలాము యొక్క దురాశ మరియు భూ సంబంధమైన రాజు నుండి కోరుకున్నటువంటి ఘనత తన కన్నులకు గుడ్డితనమును కలుగజేసినందున దేవుని చిత్తమునకు విరోధముగా చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. అతని హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి అతనిని దేవుడు పరిశోధించాడు. బిలాము మొట్టమొదట దేవుణ్ణి అడిగినప్పుడు రాజైన బాలాకు యొద్దకు వెళ్ళొద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ బాలాకు ఎక్కువ డబ్బును ఘనతను ఇచ్చినప్పుడు బిలాము ఆ దురాశలో పడిపోయి బాలాకు దగ్గరకు వెళ్తానని మరలా దేవుణ్ణి అడిగాడు. దేవుడు అతడు కోరినది అతనికి ఇచ్చెను. అయినా వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలుగు చేసెను. 106వ కీర్తన 15వ వచనము గమనించండి. ధనము చేత ఆయన పట్టబడ్డాడని, అది అతనిని పక్కద్రోవ పట్టించిందని ఆయన గుర్తించలేకపోయాడు. ధనాశ సమస్త కీడుకు మూలము. మన సత్యమును భక్తిని పరీక్షించు నిమిత్తము దేవుడు ఈ లోక విషయములను ఆకర్షణీయంగా చేశాడు. తన శిష్యులు ఈ లోకములోని వాటిని వెదకాలని యేసు ప్రభువు కోరలేదు. దేవుని నీతిని, ఆయన రాజ్యమును మొట్టమొదట మనము వెతకాలని పిలువబడ్డాము. అప్పుడు ఈ లోకంలో మన అవసరములన్నీ తీర్చబడతాయి. మన అవసరాలు మనుషులకు చెప్పడము ద్వారానో, వారిని వేడుకోవటము ద్వారానో, లేక రహస్యముగా వారికి తెలియజెప్పటము ద్వారానో మన ఇహ సంబంధమైన అవసరాలు తీర్చబడవు. దానికి బదులుగా మనము దేవుణ్ణి మాత్రమే నమ్మినట్లయితే మన అవసరాలు తీర్చబడతాయి. దేవుని ఆశీర్వాదము ద్వారా మన ఇహ సంబంధమైన అవసరాలన్నీ తీర్చబడతాయి. ఆ విషయంలో శ్రమ ఉండదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము గమనించండి. ప్రియమైన స్నేహితులారా, ధనాశ దేవుని మార్గము నుండి మనలను వేరు చేసే శత్రువని మనము తెలుసుకునేటట్లు చేసినందుకు దేవునికి వందనములు చెబుతాము. మనము మెలకువగా ఉండి జీవించడానికి దేవుని కృపను దయచేయమని ప్రార్థించదాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.